ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము తోడయున్న దేవుడు. లేఖన భాగము యెషయా గ్రంథము 41:10. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. స్నేహితులారా, చాలాసార్లు భయపడే పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు, అయోమయ పరిస్థితుల్లో చాలాసార్లు చింతిస్తూ ఉంటాం. మనము ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథములో ఉన్న ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వం వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం వారు ఎంతో భయంకరమైన వెట్టి చాకిరి వాళ్ళతో చేయించుకునేటప్పుడు ఎంతో భయపడే ఉంటారు, దిగులు చెందే ఉంటారు, ఆందోళన చెందే ఉంటారు. వారు ఎంత కష్టపడినో తగినటువంటి జీతం రాకపోవటం వలన, వెట్టి చాకిరి వలన ఎంతో ప్రాణాలు విసిగిపోయి ఉంటాయి. అయితే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థనను ఆలకించి, దేవుడు ఇజ్రాయేలు తండ్రి అయిన అబ్రహాముకి ఎటువంటి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి తోడై ఉండి వారిని విడిపించటం జరిగింది. ఐగుప్తు దేశం నుంచి విడిపించిన ఆ దేవుడు మరలా ఇజ్రాయేలు ప్రయాణం కట్టి వెళుతున్నప్పుడు వారికి సముద్రం ఎదురైనప్పుడు దేవుడు వారికి తోడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సముద్రాన్ని 2 పాయలు చేసినట్లుగా చూస్తున్నాం. వారు ఆరిన నేలపైన నడిచినట్లుగా కూడా చూస్తున్నాం. అవును, దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పనివాడు, ఖచ్చితంగా జరిగించే దేవుడు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. అవును, యోసేపుకు తోడై ఉన్న దేవుడు, దానియేలుకు తోడై ఉన్న దేవుడు, షద్రక్ మిషక్ అబేద్నెగోలకు తోడై ఉన్న దేవుడు, పౌలు శీలలకు తోడై ఉన్న దేవుడు మనకి కూడా తోడై ఉన్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడువై ఉన్న దేవా, మాకు ఎల్లవేళలా మాకు తోడై ఉండే దేవుడు అని నిరీక్షణ కలిగి విశ్వాసముతో మేము నమ్ముచున్నాము. ప్రవ్వా, మాకు ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి, భయాందోళన నుంచి మమ్మల్ని రక్షించి నాయన నీ యొక్క దక్షిణ హస్తముతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.